హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కొత్త ఇల్లు కొనే ప్రయత్నంలో ఉన్నాము. అందుకే వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చిందండి. ఈరోజు మనం కొన్ని పొదుపు పద్ధతులు అయితే తెలుసుకుందాము. ఇవి కనుక పాటిస్తే దాదాపు చాలా డబ్బు పొదుపు చేసుకోవచ్చు. నెల మొదట్లో మనం గ్రోసరీస్కి అయితే ఖర్చు పెడతాం కాబట్టి రూ. 1000 నుంచి రూ. 2000 వరకు మనం పొదుపు చేసేలా అయితే ఉండాలండి. దాదాపు చాలామంది కూడా డీమార్ట్కే వెళ్తారు. ఆ డీమార్ట్లో మనకు కావాల్సిన సరుకులే తీసుకొని మిగతా వస్తువుల మీద అయితే దృష్టి పెట్టకూడదండి. అలా దృష్టి పెట్టాము అంటే మనం పొదుపు చేయటం చాలా కష్టము. నెక్స్ట్ బట్టల మీద ఆఫర్ అని, వస్తువుల మీద ఆఫర్ అని వింటూనే ఉంటామండి. అవి ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఫెస్టివల్ ఆఫర్ అని, ఇలాంటి ఆఫర్లో అయితే ఏదో ఒక లొసుగు ఉంటానే ఉంటుందండి. 1 ఇయర్ బ్యాక్ ఫెస్టివల్ ఆఫర్ అయితే పెట్టారండి ట్రెండ్స్లో. 7000కి కనుక మనం బట్టలు కొంటే మనకి హాఫ్ రేట్కే ఇచ్చేస్తారు. 3500కి అయితే ఆ బట్టలన్నీ ఇచ్చేస్తారు. మేమేంటంటే వెళ్ళి ఇక ఆ బట్టలన్నీ కొన్నామండి. ఆఫర్లో ఉండే బట్టలు కనుక మీరు గమనిస్తే సేమ్ మోడలే ఉంటాయండి. పైగా మనకి ఏదో చోట డ్యామేజ్ అనేది ఉంటుంది. షోల్డర్స్ పట్టవు, లేదంటే పొట్టిగా ఉండటం, ఏదో ఒకటి ఒక ఇబ్బంది అయితే ఉంటుందండి. అలాంటి బట్టలు మాత్రమే వాళ్ళు ఆఫర్ కింద పెడతారండి. ఎన్నో సంవత్సరాల నుంచి అవి సేల్ కూడా అయ్యి ఉండవు. కొన్ని బట్టలు అయితే మనం వాడటం స్టార్ట్ చేసి 1 మంత్ అయ్యాక బాగా షేడ్ అయిపోతాయి. పైగా చిన్న షాపులో కొన్నాం కదా, బాగా నమ్మకం. మనం పెద్ద షాపుల్లో కొన్నాం కాబట్టి బాగుంటాయి బట్టలని, అదొక పిచ్చి నమ్మకంతో అయితే బాగా మోసపోతామండి. ఆ బట్టలు అయితే తర్వాత ఇంక మేము వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. సో ఇలాంటి ఆఫర్స్ అయితే అస్సలు నమ్మకండి. కొంచెం డబ్బులు ఎక్కువైనప్పటికి కూడా మనకి కంఫర్ట్గా ఉండే ఎక్కువ కాలం వచ్చే బట్టలు నేను డైరెక్ట్గా కొనటం అయితే అలవాటు చేసుకున్నానండి. ఇలాంటి ఆఫర్స్ జోలికి అయితే వెళ్ళటం మానేసాం మేము. వాళ్ళు 3500కి ఇచ్చినప్పటికి కూడా అందులో మాకు ఉపయోగపడింది ఒక రూ. 1000 బట్టలేనండి. మిగిలిన బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చేసే పరిస్థితి అయితే వచ్చింది. నెక్స్ట్ పొదుపు అయితే కరెంటు బిల్లు అండి. కరెంటు బిల్లులో ఎంత పొదుపు చేస్తామా అని కొందరు ఆలోచిస్తారండి. రూ. 1000 వచ్చేవాళ్ళు కరెంటు బిల్లులో ఒక 200 అయితే పొదుపు చేసుకోవచ్చు. 2000 కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకైతే 500 కూడా పొదుపు చేసుకోవచ్చు. మాకైతే 4000 దాకా వస్తుందండి కరెంటు బిల్లు. హీటరు, వాషింగ్ మిషన్, ఫ్యాన్స్ అని, టీవీ అని, మిక్సీ అని ఇవన్నీ ఉంటానే ఉంటాయి. అందువల్ల మాకైతే 4000 దాకా వస్తుందండి. ఒక్కోసారి అయితే 3700 వస్తుంది, ఒక్కోసారి 38 వస్తుంది, ఒక్కోసారి 41 కూడా వచ్చిద్దండి. కూలరు, సిస్టము ఇవన్నీ అండి లెక్క పెట్టుకుంటా పోతే చాలా ఖర్చు అవుతుంది కరెంటు బిల్ అయితే. లాస్ట్ మంత్ అయితే నేను చాలా జాగ్రత్తగా ఫ్యాన్లు కట్టేయటము, టీవీ ఆన్ అయి ఉంటే ఆఫ్ చేయటము ఎవరు లేనప్పుడు, ఇక ఇలా నేను కొంచెం జాగ్రత్త పడ్డానండి. జాగ్రత్త పడటం వల్ల నాకైతే 3400 రూపీస్ అయితే కరెంటు బిల్లు వచ్చింది. దేవుడా, 500 వేరియేషన్ అయితే వచ్చిందండి మాకు. ఇంకేముంది, ఆ మాట చెప్పేసి నేను చూడండి 500 సేవ్ చేశాను. సో ఆ 500 నాకు ఇవ్వండి అని చెప్పేసి తీసుకొని నేనైతే పొదుపు చేసే డబ్బాలో అయితే వేసేసానండి ఆ 500. ఇంకొక విషయం అండి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం కొనాలని ఆశతోటి ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూసేసి ఎక్కువ బంగారానికి ఖర్చు పెట్టేస్తారండి. అంత కష్టపడి ఆ బంగారాలు కొని ఒక 10 ఏళ్ల తర్వాత అమ్మేయటానికే ప్రయత్నిస్తారండి దాదాపు. లేదా ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు మాత్రం నగలు చేయించుకుంటారు. అంతేకాని ఆ బంగారానికి మాత్రం ఎక్కువ డబ్బు అయితే ఖర్చు పెట్టకండి. మొన్న వరదలు వచ్చాయండి. ఆ వరదలు వచ్చినప్పుడు డబ్బులు సహాయపడతాయి కానీ బంగారాలు అయితే సహాయపడవు కదండి. సో ఫ్రెండ్స్, బంగారానికైతే కావలసినంత వరకే మీరు ఖర్చు పెట్టుకోండి కానీ ఎక్కువ బంగారం అయితే కొనకండి. ఆ వరదల్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకోవాలన్నా బ్యాంక్స్ కూడా ఓపెన్ చేసి లేవండి. ఈ టిప్ అయితే ఎక్సలెంట్ టిప్ అండి. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. వాషింగ్ మిషన్లో మనం బట్టలు వేస్తాం కదా, అవి ఫుల్ డే వేసుకున్న బట్టలన్నీ ఒకసారికి వేయాలండి, ఎక్కువ లిక్విడ్ పడుతుంది. అంతేకాని మనకు 1 అవర్ 2 అవర్ లేదా హాఫ్ డే వేసుకొని అటు వెళ్ళి ఇటు వచ్చేటప్పుడు వేసుకున్న బట్టలు అలాంటివి ఏంటంటే మనం సపరేట్గా ఉంచి అవి వేరుగా వేయాలి. అప్పుడేమవుతుంది, తక్కువ లిక్విడ్ పడుతుంది. ఫుల్ డే వాడిన బట్టలతోటి హాఫ్ డే వాడిన బట్టలు కనుక వేస్తే మనకి బట్టలన్నీ ఖరాబ్ అయిపోతాయండి పదే పదే ఉతికి. అలా కాకుండా ఇలా మనం సపరేట్గా కనుక బట్టలు వేసుకుంటే వాషింగ్ మిషన్లో మనం ఇలా కూడా పొదుపు చేసుకోవచ్చండి. మనం చెప్పుకున్న ఈ టిప్స్ కనుక ఖచ్చితంగా మనం ఫాలో అయితే నెలకి 4000 నుంచి 5000 రూపాయలు అయితే మనం ఇంట్లో పొదుపు చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.